హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 4 కట్టలు, పచ్చిమిరపకాయలు ఒక 10, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 2, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఆయిల్. సో చుక్కకూర పచ్చడి కావాల్సిన పదార్థాలని చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం. సో చుక్కకూర కట్టలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసి నీట్గా వాష్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో చుక్కకూర పచ్చడిలో ముందుగా స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ల నువ్వులు వేసుకొని ఆ నువ్వుల్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో నువ్వుల్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. సో ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ముందుగా మనము తోటకూర ముక్కల్ని వాటర్లో వేసి వాష్ చేసుకున్నాం కదా. ఆ నీళ్ళని పిండేసి ఇప్పుడు ఆ తోటకూర ముక్కల్ని కడాయిలో సో ఇది బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు అంతా బాగా మిక్సెట్గా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. సో మోస్ట్లీ ఆకుకూరలని తొందరగా ఉడికిపోతాయి కదండి. సో చుక్కకూర కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. సో ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. సో నువ్వుల్ని మనం ముందుగా లైట్గా రోస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని పొడిలాగా చేసుకోవాలి. సో ఇలా నువ్వుల్ని ఇలా పొడిలాగా చేసుకొని ముందుగా మగ్గించుకున్న చుక్కకూరలోకి వేసుకోవాలి. ఈ చుక్కకూరలోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో ఇప్పుడు ఈ ఉప్పు బాగా మిక్సెడ్గా కలుపుకొని మిక్సీ జార్లో ఒక 2 రౌండ్స్ తిప్పుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా తిప్పితే పేస్ట్ లాగా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో ఇదంతా మిక్సీలో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా మిక్సీ జార్లో పచ్చడిని ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి తిరువాత వేసుకుందాం. సో ఇప్పుడు మనము పచ్చడి పోపు పెట్టుకోవాలి కదా. దానికి ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నూనె వేసుకోవాలి. సో ఆయిల్ వేడైంది కదా. దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, అలాగే మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పోపు అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. సో ఇది బాగా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సో చూసారు కదా చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. సో ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇది చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కూరగాయలు లేని టైంలో టక్కున పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి కమ్మగా నెయ్యి వేసుకొని తినండి. థ్యాంక్ యూ.